చిత్రపురి. ఇక్కడి జనాలకు సినిమాలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇక్కడ వచ్చే కలెక్షన్స్ ఇంకెక్కడా రావు. డే 1 ఏ సినిమాకైనా టాప్ లేచిపోతాయి. ఇక్కడ బ్లాక్లో టికెట్స్ ఒక రేంజ్లో అమ్ముతారు. ఎంత అంటే 50 రూపాయలది 100కి. అలాగే ఒక స్టార్ హీరో మూవీ అయితే ఆ రోజు బ్లాక్ టికెట్స్ వాళ్ళకి పండగే. 50 రూపాయలది మనం చెప్పదక్కర్లేదు. అదే ఇక్కడ ఒకడికి బలం, వాడే టోనీ. బ్లాక్లో టికెట్స్ అమ్మే రేంజ్ నుంచి ఇప్పుడు చిత్రపురిని శాసించే రేంజ్కి వచ్చాడు. వాళ్ళు థియేటర్స్ ఓనర్ని బెదిరించి ముందుగానే టికెట్స్ కొనేసేవాడు. వాటిని మళ్ళీ బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్మేవాడు. ఇది తప్పు అన్న వాళ్ళని ఏమీ చేయలేదు, కానీ టికెట్లు అమ్మడానికి అడ్డం వస్తే మాత్రం చంపేసేవాడు. ఇలా చాలా మందిని చంపేశాడు. వాడు ఏదైనా ఒక్కసారి పోతే మళ్ళీ రాదు అనుకునే రకం. ఏం చేసినా ఏమైనా ఏదైనా సరే చిత్రపురిని మాత్రం వాడి చేతిలో నుంచి జారనివ్వడు. అప్పుడే వీడిని ఆపడానికి ఒకడొచ్చాడు. రుద్ర, థియేటర్ ఓనర్ కొడుకు, చాలా రోజుల తర్వాత చిత్రపురికి వచ్చాడు. చాలా మంచి మనిషి, అలాగే జనానికి బాగా సహాయపడేవాడు. ఒకరోజు రుద్ర అందరికీ ఫ్రీగా సినిమా చూపించాలని అనుకున్నాడు. అది ఒక స్టార్ హీరో మూవీ. ఎర్లీ మార్నింగ్ షోకి అందరినీ రమ్మన్నాడు. అప్పుడే రుద్రకి టోనీ గురించి తెలిసింది. అలా చిత్రపురి పరిస్థితిని అర్థం చేసుకున్న రుద్ర థియేటర్ ఓనర్స్ అందరికీ ధైర్యం చెప్పి తన వెనకుండేలా చూసుకున్నాడు. నీకు వాడు టికెట్లు దొరకనివ్వడు అని చాలామంది చెప్పినా వినకుండా టోనీతో మాట్లాడడానికి పొద్దున్నే వెళ్తున్నాడు. ఏరా, మాకు ఎలాగో టికెట్ దొరుకుతాయి, మరి నీకు? థియేటర్ బయట అడుకుంటారు వచ్చా అన్న. అందరినీ బెదిరించి టికెట్ తీసుకుంటే ఎలా? అయినా మన్న కలుసుకుంటే ఏదైనా జరుగుద్ది. ఏం జరుగుతుందో నేను చెప్తా. టికెట్లతో మీ లోపల, మీరు బయట. चटाटवे कलचल प्रवाह पावित स्थले गलेव लंब लंबितं भुजंग. చెప్పరా. అన్నా, మాకు ఒక్క టికెట్ కూడా దొరకలేదన్నా. అన్ని ఆ రుద్రగాడికే దొరికాయి. కుక్కలా అరవడం కాదురా, సింహంలా గర్జించాలా. ఇప్పుడు మేము లోపల, మీరు బయట. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, పోయారు. ఆఫ్టర్ నువ్వెంతరా? పోలేదు, నువ్వే చంపేశావు. అన్నీ తెలిసే నీతో పోరులోకి దిగా. వద్దు రుద్ర, నీకు అవసరం లేని పని వదిలే. వదలనటోని ఏం చేసుకుంటావో చేసుకోపో. అన్నా ఒక్కసారిగా నన్ను వదిలేసేయి. ఒక్కసారే కదా ని వదిలేస్తే ప్రతిసారి పోతుంది. నా షోస్ క్యాన్సిల్ చేయని ఇట్లా నా. అందరు వాడిన కల్నే ఉన్నారు. వానల్లో ఎవరినో కొన్ని కొనేసి టికెట్లు ఎక్కడున్నా తెలుసుకో.
రే దండతేరా. ఒకవైపు రుద్ర టికెట్స్ అన్ని తెచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. తమ్ముడు రేపే షూ, టికెట్స్ నీ దగ్గర ఉంచుకో. రేపు పొద్దున వాళ్ళందరికీ పంచేద్దాం. పొద్దున తొందరగా వచ్చేసేయండి. సరే అన్న. తొందరగా. సరే సరే అన్న. సరే అన్న. అరే ఎందుకు రా ఇలా వేసావు? మనీరా 50,000 ఇస్తానన్నాడు. ఆయన అనుకుంటే ఏం చేయాలి? అలా అన్న, నేను టోనీ మనిషిని. మీ వాళ్ళు ఒక మనిషిని కొనేసి వెంకట్ని చెరువు దగ్గర కొట్టి పాడేశారన్న. ఒకవైపు రుద్ర చెప్పిన మాట ప్రకారం జనాలు థియేటర్ బయట టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో రుద్ర టోనీ టికెట్స్ ఎక్కడ దాచాడో అది ఆలోచిస్తున్నాడు. వాడు టికెట్లు ఎక్కడ పెట్టాడు కనుకోరా. హలో అన్న, టికెట్లు మనం పొద్దున మాట్లాడిన ప్లేస్లో పెట్టారన్న. పదరా, నాతో రా. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వెళ్ళానా వాళ్ళు వస్తారు. ఈ విషయం తెలియని టోనీ తన దగ్గర టికెట్లు ఉన్నాయనుకొని విర్రవీగుతున్నాడు. కానీ ఆ రుద్ర మన టికెట్స్ ఎత్తుకోండి.
నిన్నిక్కడే చంపి టికెట్ తెచ్చుకుంటారా? వెళ్ళండ్రా. అది అలా కొట్టు వాళ్ళని. నాతోనే ఉంటూ నన్నే మోసం చేస్తావా? రేయ్ అక్కడ అన్న ఒక్కడే ఉన్నాడు, పదండ్రా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. రుద్ర మనుషులు అందరికీ ఫ్రీగా టికెట్లు ఇచ్చి లోపలికి పంపుతున్నారు. ఒకవైపు రుద్ర టోనీతో పోరాడుతున్నాడు. ఎలాగో నేను చంపేస్తా. నీ ఆఖరి కోరికంట చెప్పు. మళ్ళీ లేస్తే వాడు మళ్ళీ లేవాడులే. అన్నా సినిమా బ్లాక్ బస్టర్ అన్నా. అలా చిత్రపురిలోని టోనీ ఆగడాలను అడ్డుకున్నాడు రుద్ర. కానీ నిజంగానే టోనీ చనిపోయాడా?